వంశము అవన్నీ చూసిందే, వాటి గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నదే. ఇప్పుడేమో ఇంకొక రూపంలో జరుగుతోంది. ఇప్పుడు డైరెక్ట్గా మతం మీదే అటాక్ జరుగుతోంది. పనిలో పనిగా ఆ అటాక్ చేస్తూ ఆ ముసుగులో రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది ఒక టార్గెట్గా జరుగుతోంది. సో దీని మీద ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని కొడాలి నానిగారు లాంటి వాళ్ళు ఉప్మా చట్టం అని, ఇడ్లీ చట్టం అని మాట్లాడుతున్నారు కొంతమంది. సో విన్నారో లేదో మీరు? ఉప్మా చట్టం అని అన్నాడు నేను ఆయన. అంటే ఏంటంటే ఏమవుద్ది, ఇటువంటి పెడితే ఏమవుద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ రకమైన ధోరణిని ఎలా చూడాలి? ఒకవైపు రిలీజియన్, ఒకవైపు కాస్ట్, ఒకవైపు సొసైటీ మీద విషం చెమ్మడం. శ్రీమాత్రే నమః. వందే మాత్రం. ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులాగా మాధవ్ గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక వైసీపీకి సంబంధించి వస్తే గనక మనము గడిచిన 10 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 12 సంవత్సరాల నుంచి ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాము. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి తను రాజకీయంగా లబ్ధి పొందడం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి బాగా అలవాటైనది. వీటన్నిటికీ మించి ఇంకొక అలవాటు ఏంటంటే బూతులు తిట్టడం. సరే, అది కాసేపు దాన్ని పక్కన పెడితే గనక ఇప్పుడు అంటే 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి అంటే ప్రజల్ని విడగొట్టడానికని చెప్పి నానా రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కేవలం హిందూ దేవాలయాల పైననే దాడులు చేయించుకుంటూ అదేమంటే పిచ్చోడని చెప్పరని, మతి స్థిమితం లేడు అని చెప్పరని, ఇంకా నానా రకాలుగా అసలు ఏ రోజు బయటకు వచ్చి కనీసం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటే కూడా బయటకు వచ్చి ఒక్క మాట నోరు తెరిచినటువంటి పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంత పట్టాభి గారు చెప్పారు ఆయన చేసినటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో హిందూ గుళ్ళకి వెళ్ళినప్పుడు మనందరికీ తెలిసిందే అక్రమంగా కేసులు పెట్టడం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ 2 సంవత్సరాలలో ఆయన ప్రతిపక్షమే కానటువంటి ప్రతిపక్షంలో ఏదైతే ఉన్నాడో ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అసలు ఒక రకమైనటువంటి డే 1 నుంచి అండి, గవర్నమెంట్ ఫామ్ అయిన డే 1 నుంచి కూడా ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలని చెప్పని నానా రకాలుగా అన్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. బుడమీరు మొదలుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ హత్యలు జరుగుతున్నాయని, రాజకీయ హత్యలు అవి ఇవని చెప్పని చాలా చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే మనందరం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నాడో, మీరు ఇందాక అంటున్నారు కదా అమాయకుడు. ఎవడంటే అమాయకుడు? అదేదో మనకి సామెత ఉంటుంది, ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారట. ఈయనకి బేసికల్ గా రాక్షసత్వము అంటే అరాచకత్వం అనేది చాలా ఇష్టం కాబట్టి ఇటువంటి రాక్షసత్వాన్ని అంటే జర్నలిస్ట్ ములుగులో లేదా యూట్యూబర్ ముసుగులో ఆనందింప చేస్తూ ప్రజల్లో అలానే సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని జోడిస్తూ ఉంటారు. లేకపోతే హేతువాదం నేను డైరెక్ట్ గా అడుగుతున్నానండి. మనం కూడా చాలా సార్లు అనుకున్నాము. జస్ట్ ఒక్క సెకండ్, నేను ఇది జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. నో ప్రాబ్లం. Getting some calls. Yeah. Sorry. మనకి ఏదైతే గనక ఈ హేతువాదము, నా సూటి ప్రశ్న అండి, హేతువాదము నాస్తికవాదం పేరుతో ఎందుకు ఓన్లీ హిందూ టెంపుల్స్ ని లేదంటే హిందూ ధర్మాన్ని, మరీ ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తే 2 సంవత్సరాల నుంచి ఆ కోవలోకి వస్తే కనుక మొదటి నుంచి కూడా వీళ్ళు ఇంకోటి ఏంటి, మావోయిస్టులని లేదంటే ఉగ్రవాదుల్ని తీవ్రవాదుని గ్లోరిఫై చేయడం. ఏంటంటే అసలు ఎటువంటి అంటే ఈ భావజాలం అంతా కూడా వీళ్ళకి వెనకాల నుండి ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఒకరైతే ఇప్పుడు ఈ వైసీపీ లాంటి పార్టీలు పెంచి పోషిస్తున్నాయి వాళ్ళని. ప్రజల ప్రాణాలు తీసుకుంటూ ఒక పక్కన, లేదంటే పోలీసులని సివిలియన్స్ ని వాళ్ళ ప్రాణాలు తీసేటటువంటి మావోయిస్టులు వీళ్ళకి హీరోలాగా ఎలా అవుతారు? మనుషుల్ని వేలాది మంది, వందలాది మంది బాంబులు పెట్టి చంపేస్తూ ఉంటే నిర్దాక్షిణంగా అలాంటి తీవ్రవాదులు వీళ్ళకి హీరోలాగా ఎలా అవుతారు? దానికి మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద సంఘాలు పెట్టి ఇదే అంటాడు కదా ప్రశ్న రావణ్. అసలు రావణ అంటే ఆయన ఏం పేరు పెట్టుకున్నాడో మరి, అంటే నాస్తికుడు అనుకున్నాడా ఇది రావణాసుడిని కూడా? రావణాసుడు గొప్ప శివభక్తుడు ఆ లెక్కకు వస్తే. అది పక్కన పెడితే ఆయనకున్న కొంచెం రాక్షసత్వం అరాచకత్వంతో ఆయన పోయాడు, అదొకటి పాలైపోయాడు, రాముల వారి చేతిలో చనిపోయారు, అది వేరు. ఇక్కడ వీళ్ళు ఎందుకండి ఇట్లా
మనిషిని చంపుతున్నా కూడా వీళ్ళకి మానవత్వం మానవ హక్కు లేవా అంటే ఏంది మానవ హక్కులు ఉండేది? ఇందాక మీరు అన్నారు ఉప్మా ఇదని. ఈ ఈ ఈ అనకూడదని బలుపు మాటలు మాట్లాడే కాదు మరి ప్రజలతో తన్నించుకొని ఇళ్ళకెళ్ళి కూర్చుంది. ఇది కొడాలి నాని గాని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ రకమైనటువంటి నిజంగా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడడం వల్లనే కదా వాళ్ళు ఈ రోజు అలా తయారైంది. ఇంకా కూడా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళేమో వీళ్ళ భావజాలం ఎలా ఉంటుందనంటే హేతువాదం అంటాడు, నాస్తికవాదం అంటాడు. వెళ్ళిందేమో దళిత క్రైస్తవ సభకి. నువ్వు నిజంగానే హేతువాదివి నాస్తికుడు అయితే దళిత క్రైస్తవ అసలు రాజ్యాంగం మొన్న కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. దళిత క్రైస్తవ పదం ఎక్కడ ఉందండి? ఉంటే దళితులు ఉంటారు లేదా క్రైస్తవులు ఉంటారు. దానికి తీసుకొని నువ్వు పోతే ఏం మాట్లాడుకోవాలి? సరే పొయ్యావు, నువ్వు వెళ్ళావు, వెళ్తే ఏం మాట్లాడుకోవాలి? క్రైస్తవులకు నీకుంటే సమస్యలు మాట్లాడుకో, లేదా దళితులకు ఉంటే సమస్యలు మాట్లాడుకో, లేదా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుకో. అక్కడ పోయి ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడము, హిందూ దేవతల గురించి మాట్లాడము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? రాజ్యాంగంలో మీకు ఇచ్చారా? మేము హేతువాదులము లేకపోతే మేము నాస్తికులం అనుకుంటే ఒక ప్రకాష్ రాజు, ఒక చందు తులసి, ఇంకా నానా రకాలుగా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మా మీద పడిపోయి, మన మీద పడిపోయి, మా ధర్మం మీద మాట్లాడడానికి, మా మంత్రులు, ముఖ్యమంత్రులు లేదంటే మా డిప్యూటీ సీఎంల గురించి మాట్లాడడానికి మీకు హక్కులు ఇచ్చాయా? మీకు మాత్రమే మనోభావాలు ఉంది, మీకు మాత్రమే వాక్ స్వాతంత్రం ఉంది, మీకు మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? మాకు లేవా? మా మనోభావాలు దెబ్బతినవా? నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు మా మనోభావాలను దెబ్బతీశాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ, ఈ అరాచక శక్తులందరినీ వాళ్ళని పెంచి పోషిస్తూ మళ్ళీ మతాల మధ్య హిందూ దగ్గరుండిలాగా హిందూ సనాతన ధర్మం పైన లేదంటే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటండి? ఆయన తెలుసుకున్నారు సనాతన ధర్మం గురించి, ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వేరే ఏ మతాన్నైనా కించపరిచారా? మీరు చూపించండి ఒక ఇన్స్టెన్స్ అయినా.